ప్రస్తుతం గుడివాడలో ఫ్లెక్సీల రాజకీయానికి తెరలేవనెత్తారు. ఏదైతే ఎన్నికల ముందు కొడాలి నాని గారు మాజీ మంత్రి అయితే ఆయన ఏదైతే ప్రగల్భాలు పలికాలో ఆ ప్రగల్భాలన్నీ కూడా నెరవేర్చాల్సిందిగా వాటన్నిటిని దృష్టిలోకి తీసుకొస్తూ ఈరోజు టీడీపీ కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకుతానని చెప్పే కదా, ఎక్కడ నాని త్వరగా రా అని చెప్పేసి ఒక పక్క వీళ్ళ ఫ్లెక్సీలు, మరో పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు. మొత్తానికి ఫ్లెక్సీలు రాజకీయం ఏంటి, గుడివాడ రాజకీయం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనల్గడ్డ. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే గుడివాడలో చాలా రోజుల తర్వాత మళ్ళీ కొడాలి నాని గారి పేరు వినపడతా ఉంది. ఫ్లెక్సీల రాజకీయం ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో చూసుకొని ఏదైతే మాట్లాడాడో కొడాలి నాని, ఆ మాటలన్నీ గుర్తు తెచ్చే విధంగా కొన్ని ఫ్లెక్సీలు కట్టారండి గుడివాడలో టీడీపీ కార్యకర్తలు. దానికి సంబంధించి వీళ్ళు పోటాపోటీగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఫ్లెక్సీలు కట్టారు. ఏంటంటారు గుడివాడ రాజకీయాల గురించి? మీరు అన్నదాన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ ఫ్లెక్సీల వారు నడుస్తున్నట్టుంది. అయితే గుడివాడ నాని మీద ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోగానే ఫ్లెక్సీలు అప్పుడే వెలిసినాయి ఈ విషయం మీద. ఓకే, నువ్వు ఛాలెంజ్ చేసావు, ఓడిపోతే కనుక నేను వచ్చి బూట్లు నాకుతానని, ఏమైంది సిద్ధంగా ఉన్నావా అని ఫ్లెక్సీలు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి కౌంటర్ ఫ్లెక్సీలు అయితే పడలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలుపెట్టారు. అంటే ఆ ఫ్లెక్సీలకి ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతున్నారు, కానీ దానికి ఆన్సర్ కాకుండా తప్పించుకుంటూ ఇంకా వేరే వేరే ఫ్లెక్సీలు పెట్టి, అంటే చేసిన తప్పును తప్పించుకోవడం మరో తప్పు చేయడం లాంటిది తప్పితే ఆ ఫ్లెక్సీలు ఏం పసలేదు ఏది వైఎస్ఆర్సీపీ పెట్టిన ఫ్లెక్సీలో. ఇప్పుడు ఏదైనా సమాధానం వాళ్ళు చెప్పాల్సి వస్తే ఆ ఫ్లెక్సీకి కొడాలని చెప్పాలి. కొడాలని కాక పేరు నాని, దారిపోయే నాని వాళ్ళంతా చెప్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. రెండోది, ఈ కొడాలి నాని గురించి మీరు మాట్లాడుకోవాల్సి వస్తే అసలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, కానీ ఇప్పుడు మన చర్చేది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు ఇక అతన్ని మొట్టమొదట నీచమైన భాషని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడింది ఇతనే. తెర లేపింది, తెర తీసింది కూడా ఇతనే. నాంది పలికింది ఇతనే అంటారు. నాంది పలికింది. మొట్టమొదట అధికారంలోకి వచ్చి రాగానే ఈయన ఒక చర్చగా ఇది ఈ పరమ బూతులకి తెరలేవ తీశాడు. అది ఈయనతోనే స్టార్ట్ అయింది. అదేంటంటే సన్నబియ్యం విషయమే. దాని గురించి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అడిగారు, నువ్వు ఇస్తానని సన్నబియ్యం ఏమైంది కొడాలి నాని అని. అప్పుడు ఈయన మామూలుగా చెప్పొచ్చు, రాజకీయాలకి మంచి భాషే ఉంది. అసలు ఈయన భాష ఎలాగా వాడాడంటే ఆయన నీ అమ్మ మొగుడు అన్నాడా మాట అన్నాడు. మంత్రి హోదాలో ఉండి అంటే మంత్రిగా ఒక బాధ్యతగా మంత్రిగా ఉండి మీరు ఏం మాట్లాడినా ఇన్ని కోట్ల మంది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తారు. తర్వాత మనం సంస్కారయుతంగా ఉంటే మనం మరింత రాజకీయ పరిణితిగా ఉంటుంది, ప్రజల్లో మనకి ఇంకా గౌరవం పెరుగుతుంది అనేది పక్కన పెట్టేసి అక్కడి నుంచి మొదలు ఇక బూతుల పంచాంగం ప్రతిరోజు ఇదే. ఇంక ఏదైనా మాట్లాడాలి వస్తే ఇక నాని ఉన్నాడు అన్నట్టుగా ప్రెస్ ముందు పెట్టడం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో జరిగింది ఏంటంటే ఏ కులం వాళ్ళని ఆ కులంతోనే తిట్టించడం. అది బాగా జరిగింది. ఒక కాపులుంటే కాపులతో ఒక నాయకుని తీసుకురావడం, అట్లా తిట్టించడం. రాజులుంటే ఒక రాజుకు సంబంధించిన ఒక నాయకుని తీసుకురావడం, తిట్టించడం. అలాగే ఏ కులమైనా సరే కానివ్వండి. ఈ విధంగా మరి ముఖ్యంగా టార్గెట్ చేసింది అయితే కమ్మ కులాన్నే. ఎందుకంటే ఇక కొడాలని కానీ లేకపోతే వల్లభనేని వంశీ కానీ ఇలాగ వీళ్ళందరినీ కూడా దించేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఎన్ని రకాలుగా అంటే ఇక అనకూడని మాటల్లో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన వయసును కూడా చూడకుండా ముసలోడు అంటాం, ఇంకొకటి కాదండి అన్నీ మాట్లాడారు. వంశీ అయితే ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి అసెంబ్లీలో ఇంకా అంటే రాజకీయాల్లో లేని భువనేశ్వర్ గారి గురించి కూడా నీచాతినీచంగా మాట్లాడారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎవరిని వదిలిపెట్టలేదు వీళ్ళు. అంటే ఇంకా మానసికంగా ఎంత దారుణంగా టీడీపీ నాయకుల్ని వేధించారు, ఎంత బాధ పెట్టారు అంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కళ్ళ నీళ్ల పర్యంతమైన సంఘటనలు కూడా చూసాం. ఇలాంటి వాళ్ళు మరి ఆ రోజున ఛాలెంజ్ ఇస్తున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మరి ఉందా లేదనేది ఆన్సర్ చేయాల్సింది కొడాలి నాని. ఆ రోజు కొడాలి నాని గారు ఏమన్నాడు, ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఎలక్షన్స్ అయిపోగానే రిజల్ట్స్ ఇంకా 1-2 రోజుల్లో ఉందనగా ఒక ప్రెస్ మీట్లో ఆయన ఏమంటాడు, 7 గంటలకల్లా కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకొకళ్ళగా ఇంకా మొదలవుతుంది. మెల్లగా కౌంటింగ్ స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఒక చోటకి హెలికాప్టర్ ఎక్కుతాడు, చంద్రబాబు నాయుడు ఇంకో హెలికాప్టర్ ఎత్తుకుంటాడు. అందరూ కలిసి ఒక ఎయిర్పోర్ట్ పోయేసి ఏదో దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది జరిగేది, మీరు రాసి పెట్టుకోండి అన్నట్టుగా మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగింది, విధి ఎలాగుంటుంది ఎవరో తెలియదు. తర్వాత కట్ చేస్తే ఎలక్షన్స్ రోజుని ఇదే వంశీ ఇదే కొడాలి నాని చెరో ఫోన్ పట్టుకుని మాట్లాడుకుంటా ఇంకా అసలు వెనకాల 10 మంది జనం కూడా లేరు. వీళ్ళే ఇంకా అసలు ఎవరన్నా పలకరిస్తే సమాధానం ఏం చెప్పుకోవాల్సి వస్తానని ఫోన్లో అవతల పక్కన ఉన్నాడో లేదో, ఒక ఎంఎస్ నారాయణ ఏదో సినిమా ఉంటుంది అదృశ్య ఏదో, దాంట్లో అవతల ఫోన్ ఎవరు చేయకపోయినా ఇతరే ఫోన్ మాట్లాడకుండా
ఒక కామెడీస్ ఉంటుంది. అలాగే అవతల పక్కన నిజంగా మాట్లాడా ఫోన్ వచ్చేదాలు కూడా తెలియదు. ఆ విధంగా ఫోన్ ఒకటి అడ్డం పెట్టుకుని అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. ఆ జంప్ అవడం ఇంకా తర్వాత వాళ్ళు ఎక్కడ కనపడదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కడు లోపలేస్తూ ఉంటే వణుకు పుట్టి అంటే ఈ లోపలికి వెళ్లకుండా ఉండడానికి ఏ అవకాశం ఉందా అని అనుకున్న సందర్భంలో మరి ఆయనకి నిజంగానే బహుశా అతనికి ఏదో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు హార్ట్ సంబంధించి, దాని గురించి మనం క్వశ్చన్ చేయలేం. ఆ విధంగా వెళ్ళి కొన్నాళ్ళు అయితే ఇక కొన్నాళ్ళు అంటే ఈ సంవత్సర కాలంలో అతను ఆ రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అంతా సవ్యంగా ఇప్పుడు అన్నీ జరిగినాయి, ఆరోగ్యంగా బయటకు వచ్చారు. ఆ విధంగా ఒకసారి ప్రజలకు ఒకసారి అలాగా కనిపించి మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అతనికి మొహం చెల్లట్లేదు ప్రజలకు రావడానికి. ఎందుకంటే అతను ఎంత మొహం చెల్లట్లేదంటే అధికారంలో లేకపోయేటప్పటికల్లా ప్రజల్లోకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు అతను, ఎలక్షన్స్ అవ్వగానే ఎవరో అడిగితే దానికి సమాధానం చెప్పాడు, మమ్మల్ని మా ఉద్యోగం తీసేస్తారు కదా, ఇంకా మాకేం పని మీ సమస్యల గురించి పట్టించుకోవడానికని. ఎంత దారుణమైన విషయం ఏంటిది. ప్రజాస్వామ్యంలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఉండి అంతకుముందు ఒక మంత్రిగా కూడా ఎలగబెట్టిన నువ్వు ఇలా మాట్లాడడం దుర్మార్గం. ఎందుకంటే ప్రజానాయకుడు అనేవాడు ఎవడైనా సరే అధికారంలో ఉన్నా లేకపోతే అధికారం కోల్పోయినా ప్రజల సమస్యలు వినాలి, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసేవాడు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి. నువ్వు అధికారం ఉన్నప్పుడేమో నువ్వు ప్రజల గురించి పట్టించుకొని మాట్లాడతానంటున్నావు, అధికారం కోల్పోయిన తర్వాత అలా ప్రజలు ఎవరన్నా సంబంధం లేదంటున్నావు. రేపు పొద్దున్న మీరెవరన్నా సంబంధం లేదు, నేను అధికారం ఉన్నప్పుడు రా అన్నప్పుడు ఆ ప్రజలు కూడా ఏమనుకుంటారు? అప్పుడు నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత నా సమస్య చెప్పుకోవడానికి నేను నీ పార్టీగా లేకపోతే నీ కాన్స్టిట్యున్సీ ప్రజల్లో ఒకటిగా నేను వస్తే నన్నే నువ్వు తిరస్కరించి నా సమస్యను పట్టించుకున్నప్పుడు రేపొద్దున నీకు ఓటు ఎందుకు వేయాలనేది వస్తుంది కదా. ఖచ్చితంగా ఇతనికి రేపొద్దున్న అసలు రాజకీయాలు ఇతను ఉంటాడా లేడా అనేది క్వశ్చన్. ఉంటే అంతకు ముందే ఇతను ఇప్పుడు ఇంకేమన్నా కేసుల్లో రాబోయే రోజుల్లో ఇంకా అందరిలాగా ఇతను కూడా అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తాడా, ఇవన్నీ వచ్చినాయి. ఒకడు వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వస్తాడా, వచ్చినాయి. అసలు ఈ రాజకీయాల్లో అదే పార్టీలో ఉంటాడనేది కూడా వచ్చినాయి. అసలు రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాడా అనేది కూడా వచ్చినాయి. ఇలాంటి పరిస్థితులు కొడాలి నానికి దాపురించబోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.